ప్రీవియస్ వీడియోలో మనం సి లాంగ్వేజ్ టోకెన్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఆపరేటర్స్. మీరు చూస్తున్నారు క్రియేటివ్ వీడియోస్ ఆర్ఎస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ యూజ్ బెల్ సింబల్. చూడండి ఇక్కడ ఆపరేటర్స్. సో ఆపరేటర్ అనగానే మనకు గుర్తొస్తుంది మామూలుగా జనరల్గా ప్లస్ మైనస్ ఇవన్నీ కూడా ఇక్కడ మనం ఆపరేటర్స్గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ ఏంటి, ఈ ఆపరేటర్స్ ఎలా యూజ్ చేసుకోవచ్చు. సో సి లాంగ్వేజ్లో ఆపరేటర్స్ అనేవి డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. ఒకటి ఫస్ట్ వన్ ఈజ్ అర్థమెటిక్ ఆపరేటర్స్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి రిలేషనల్ ఆపరేటర్స్. నెక్స్ట్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్. దీని తర్వాత ఫోర్త్ వచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్. నెక్స్ట్ యూనరీ ఆపరేటర్స్. నెక్స్ట్ షిఫ్ట్ ఆపరేటర్స్. నెక్స్ట్ టర్నరీ ఆపరేటర్. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి స్పెషల్ ఆపరేటర్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఆపరేటర్స్ అనేవి డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ అర్థమెటిక్ ఆపరేటర్స్. అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏంటంటే ఆపరెంట్స్ ఏంటంటే ఇక్కడ ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివిజన్ అండ్ పర్సంటేజ్, దట్ ఈస్ ఇవి. సో ఈ 5 ఆపరెంట్స్ని అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటారు. ఇవి ఏం చేస్తాయంటే ఆపరేషన్లో, అంటే మనం ఇచ్చిన మన ఆపరేషన్లో ఇవి ఒక కాన్స్టాంట్ వాల్యూ రిటర్న్ చేస్తాయి. అంటే సపోజ్ 2 + 3 అన్నాను, అవుట్పుట్ ఎంత వస్తుంది? 2 + 3 అంటే 5. అంటే 5 అనేది ఏంటి, ఒక కాన్స్టాంట్. సో ఇలా కాన్స్టాంట్ని యూజ్ చేయాలి అంటే యూజ్ చేసుకోవాలి అర్థమెటిక్ ఆపరేటర్. సపోజ్ నేను ఇక్కడ 5 ఇస్తున్నాను, నెక్స్ట్ ఇక్కడ 2 ఇస్తున్నాను. సో 5 + 2 ఈజ్ 7. సో టోటల్గా కాన్స్టాంట్ రిటర్న్ చేస్తుంది. ఫర్ సపోజ్ 5 - 2 అన్నాను, 5 - 2 అంటే 3 వస్తుంది. వెరాజ్ 5 ఇంటూ, ఒకవేళ మనం 5 × 3 కనుక ఇస్తే, ఇంటూ అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంటూ అంటే స్టార్ మార్క్ యూజ్ చేస్తాం, అంటే మల్టిప్లై చేస్తుంది. సో 5 × 3 అంటే 15 వస్తుంది. అండ్ 5/3 చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. 5/3 అంటే ఇట్ రిటర్న్స్ ద కోషెంట్ వాల్యూ ఇన్ ద డివిజన్. అంటే మనకి ఇటు మామూలుగా డివిజన్ ఎలా చేస్తాం మనం, ఒక నిమిషం చూడండి, నేను ఇక్కడ మామూలుగా డైరెక్ట్ డ్రా చేసి చూపిస్తున్నాను మీకు. సో పెన్సిల్ ఆర్ బ్రష్ తీసుకుంటున్నాను. బ్రష్ తీసుకొని మనకు 5/3 అంటే ఎలా రాస్తాం ఫ్రెండ్స్, మామూలుగా అయితే ఇక్కడ 5 రాస్తాం. దీన్ని ఏం చేయాలి, 3తో డివైడ్ చేయాలి. సో 3 × 1 = 3. సో రిమైండర్ ఈస్ 2. సో ఇది రిమైండర్, ఇదేమో కోషెంట్. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ మనం మిస్టేక్లీ 2 తీసుకున్నాం. యాక్చువల్గా 5/3 అంటే ఎంత వస్తుంది, నెంబర్ 1 వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో 5/3 అంటే నెంబర్ 1 వస్తుంది. అండ్ ఈ విధంగా అనమాట. అంటే 5ని 3తో డివైడ్ చేస్తే డివిజన్, ఆ డివిజన్లో ఇట్ రిటర్న్స్ ద కోషెంట్ వాల్యూ 1 అండ్ రిమైండర్ ఈస్ 2. ఓకే ఫ్రెండ్స్. అండ్ వెరాజ్ 5% 3 అంటే 5ని 3తో కనుక డివైడ్ చేస్తే మనకి పర్సెంట్ సింబల్ యూజ్ చేసిన, డివిజన్ సింబల్ యూజ్ చేసిన డివైడ్ చేస్తుంది. బట్ డివిజన్ యూజ్ చేస్తేనేమో కోషెంట్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. వెరాజ్ ఇలా డివిజన్ చేస్తే ఇది ఇస్తుంది మనకి దాని యొక్క రిమైండర్ వాల్యూ. సో ఈ డివిజన్లో మనం 5/3 అనగానే మనకు వచ్చిన వాల్యూ 5/3 అంటేనేమో 1 వస్తుంది. కానీ 5% 3 కనుక అంటే రిటర్న్స్ 2. అంటే ప్రీవియస్ డివిజన్లో మనం చూసాం 5ని 3తో చేస్తే 3 × 1 = 3. సో 3 × 1 = 3 అంటే రిమైండర్, 5 - 3 అంటే 2 వస్తుంది. సో ఆ రిమైండర్ వాల్యూ కావాలంటే 5% 3 యూజ్ చేసుకోవాలి. ఇవి అర్థమెటిక్ ఆపరేటర్స్, ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివిజన్ పర్సెంట్. సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి రిలేషనల్ ఆపరేటర్స్. సో రిలేషనల్ ఆపరేటర్స్ అంటే లెస్ దెన్, కామా, గ్రేటర్ దెన్, కామా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, కామా, greater than or equal to, comma, double equal to,
కామా నాట్ ఈక్వల్స్ టు. ఫ్రెండ్స్ మనకు ఆల్రెడీ తెలుసు లెస్ దెన్ అంటే ఏంటి, గ్రేటర్ దెన్ అంటే ఏంటి. సో లెస్ దెన్ అంటే కంపేర్ చేస్తుంది. అంటే రిలేషనల్ ఆపరేటర్స్ని యూజ్ చేసి మనం నేర్చుకునే మెథడ్ ఏంటంటే రిలేషనల్ ఆపరేటర్స్తోని కంపేర్ చేసుకునే ఫెసిలిటీ. అంటే ఇచ్చిన రెండు వాల్యూస్ కంపేర్ చేసి ఇట్ రిటర్న్స్ ట్రూ ఆర్ ఫాల్స్. అంటే రిలేషనల్ ఆపరేటర్స్ని యూజ్ చేసి మనం చేసేది ఏంటంటే కండిషన్స్ ఆర్ వీటిని అంటాం ఎక్స్ప్రెషన్స్. సో కండిషన్ కానీ క్రియేట్ చేయాలి లేదా ఎక్స్ప్రెషన్ క్రియేట్ చేయాలని కంపల్సరీ ఏం యూజ్ చేయాలి ఫ్రెండ్స్, రిలేషనల్ ఆపరేటర్స్. సో ఇవి ఎలా వర్క్ చేస్తాయి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ రిలేషనల్ ఆపరేటర్ రిటర్న్స్ ట్రూ ఆర్ ఫాల్స్. ఫర్ సపోజ్ 2 less than 3 అన్నాను. 2 less than 3 అంటే అది ఎప్పుడు రిటర్న్ చేస్తుంది ట్రూ అనేది, ఇఫ్ ద గివెన్ కండిషన్ అంటే మనం ఇచ్చిన కండిషన్ కనుక ట్రూ అవుతే ఏం చేస్తున్నట్టు అన్నది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఫాల్స్ అయితే ఫాల్స్ అంటే సాటిస్ఫై అవుతే 2 less than 3 అనేది కరెక్టేనా, కరెక్ట్ అవుతుంది కదా. 2 less than 3, 2 అనేది 3 కంటే చిన్నది. ఓకే, సో కరెక్ట్ అవుతుంది కాబట్టి అదేం చేస్తుంది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఒకవేళ 5 greater than or equal to 5 అన్నాను అంటే 5 అనేది 5 కంటే పెద్దది లేదా సమానం. సో సమానం కాబట్టి ఏం చేస్తుంది అది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఫర్ సపోజ్ 4 ఈజ్ గ్రేటర్ దెన్ 4 నాట్ ఈక్వల్ టు 4 అన్నాను. 4 అనేది 4 సమానం కాదు అంటే ఇది ఏం రిటర్న్ చేస్తుంది, ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఇలా మనం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ అంటే మ్యాథ్స్లో అయితే ఈ నాట్ ఈక్వల్ ఇలా రాయము, నాట్ ఈక్వల్ రాసి మధ్యలో లైన్ పెట్టేస్తాం. సో అది నాట్ ఈక్వల్. వెరాజ్ సి లాంగ్వేజ్లో అయితే ఇలా నాట్ ఈక్వల్ టు యూస్ చేసుకోవాలి. ఒకవేళ 4 ఈక్వల్ టు 4 అంటే 4 అనేది 4 సమానం అంటే అప్పుడు రిటర్న్ చేస్తుంది అది ట్రూ రిటర్న్ చేస్తుంది. అంటే ఫ్రెండ్స్ చూడండి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ డబల్ ఈక్వల్ టు అంటేనేమో మామూలుగా మనం ఏ ఈక్వల్ టు బి అంటాం. అప్పుడేంటి ఏబి రెండు సమానం అని చెప్తాం మ్యాథ్స్లో అయితే జనరల్గా. ఇక్కడ రెండు సమానం అని చెప్పాలంటే ఏం చేయాలి, డబల్ ఈక్వల్ టు అని యూజ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇవి రిలేషనల్ ఆపరేటర్స్. సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చాయి లాజికల్ ఆపరేటర్స్లో యూజ్ చేస్తాం మనం అండ్, ఆర్ అండ్ నాట్. సో ఈ మూడు ఆపరేటర్స్నే లాజికల్ ఆపరేటర్స్ అంటాం. సో వీటికి ట్రూత్ టేబుల్స్ ఉంటాయి. అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఎలా రిటర్న్ చేస్తాయంటే అక్కడ వాటి యొక్క ట్రూత్ టేబుల్స్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా దాన్ని బేస్ చేసుకొని ట్రూ ఆర్ ఫాల్స్ వస్తాయి. అంటే లాజికల్ ఆపరేటర్స్ని యూజ్ చేసి ఏం చేస్తామంటే వీ కెన్ క్రియేట్ మోర్ దెన్ వన్ కండిషన్ ఇన్ ఏ సింగిల్ స్టేట్మెంట్. ఒకే స్టేట్మెంట్లో ఎక్కువ కండిషన్స్ రాయాలి అన్నప్పుడు ఈ లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేసుకో అంటే రెండింటిని యాడ్ చేయాలి రిలేషనల్ ఆపరేటర్స్ని. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్ 2 less than 3 అండ్ 4 less than 5 ఇలా రాయాలి ఒక స్టేట్మెంట్. ఒకే స్టేట్మెంట్లో ఎక్కువ కండిషన్స్ యూజ్ చేయాలి అంటే కంపల్సరీ రిలేషనల్ ఆపరేటర్స్ అండ్ యూజ్ చేయొచ్చు లేదా ఆర్ అంటే లేదా ఆపరేటర్ నేమ్. ఓకే, సో అండ్ యూజ్ చేయొచ్చు లేదా ఆర్ యూజ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటాయి. సో ఇవి ఎలా రిటర్న్ చేస్తాయి ట్రూ ఫాల్స్, ఇవి కూడా ఫైనల్లీ ఇట్ రిటర్న్స్ ట్రూ ఆర్ ఫాల్స్ బేస్డ్ ఆన్ కండిషన్. ఇఫ్ ద కండిషన్ సాటిస్ఫై అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టే అవుతే ట్రూ వస్తుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ వచ్చేస్తుంది. అంటే వీటికి ఒక ట్రూత్ టేబుల్స్ ఉంటాయి. అంటే సపోజ్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏ అనుకుందాం, నెక్స్ట్ స్టేట్మెంట్ బి అనుకుంటే ఇక్కడ అండ్ ఆపరేటర్ అంటే ఏ అండ్ బి ఏమొస్తుంది అండ్ ఆర్ ఆపరేటర్ ఏఆర్బి ఏమొస్తుంది. ఫస్ట్ కండిషన్ ట్రూ, సెకండ్ కండిషన్ ట్రూ అవుతాయి అండ్ ఏ అండ్ బి కూడా ట్రూ ఏ వస్తుంది అండ్ ఏఆర్బి ట్రూ ఏ వస్తుంది. ఫస్ట్ కండిషన్ ట్రూ, నెక్స్ట్ కండిషన్ ఫాల్స్ అవుతాయి. ఏ అండ్ బి ఏం చేస్తుంది అంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది, వెరాజ్ ఇక్కడ మనకి ట్రూ ఏ వచ్చేస్తుంది. వెరాజ్ ఇక్కడ ఫాల్స్, ఇక్కడ ట్రూ, ఇక్కడ ఫాల్స్ వస్తుంది, ఇక్కడ ట్రూ వస్తుంది. అంటే ఫస్ట్ కండిషన్ ఫాల్స్, సెకండ్ కండిషన్ ఫాల్స్. సో దెన్ ఏ అండ్ బి ఫాల్స్ ఏ వస్తుంది, ఏఆర్బి ఫాల్స్. ఇవి దీని యొక్క ట్రూత్ టేబుల్. ఫ్రెండ్స్ దీన్ని స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు మీరు కావాలి అనుకుంటే. సో ఏ ట్రూ అంటే అండ్ ఆపరేటర్ ఎప్పుడు రిటర్న్ చేస్తుంది ట్రూ ఓన్లీ ఇఫ్ ద గివెన్ 2 కండిషన్స్. ఇక్కడ 2 కండిషన్స్ అంటే ఇవే ఫ్రెండ్స్, 2 less than 3 ఒక కండిషన్, ఇది 4 less than 5 ఇది ఒక కండిషన్. ఈ రెండు కండిషన్స్ కనుక ట్రూ అవుతేనే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఆర్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఫర్ సపోజ్ నేను ఇక్కడ అండ్ ఆపరేటర్ యూజ్ చేశాను అనుకోండి. ఫస్ట్ కండిషన్ ఏంటి 2 less than 3 ఇది ట్రూ, 4 less than 5 ట్రూ. సో రెండు ట్రూ కాబట్టి ఫైనల్ ఏమొస్తుంది ట్రూ ఏ వచ్చేస్తుంది. రిమైనింగ్ అన్ని కేసెస్లో అంటే ఏదొక్కటి ఫాల్స్ అయినా కూడా అవుట్పుట్ ఏమొస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ
ఫాల్సే వచ్చేస్తుంది, అది అండ్ ఆపరేటర్. వెరాస్ ఆర్ ఆపరేటర్ ఇట్ రిటర్న్స్, చూడండి ఇక్కడ అన్ని ప్లేస్లలో ట్రూ ఉంది, లాస్ట్ ప్లేస్లో మాత్రమే ఫాల్స్. అంటే ఇచ్చిన రెండు కండిషన్స్ కనుక ఫాల్స్ అవుతేనే ఫాల్స్ వస్తుంది, లేకుంటే ట్రూ ఏ రిటర్న్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఇది చాలా లాజికల్, చాలా యూజ్ అవుతుంది, కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అన్ని ట్రూ అయినప్పుడు మాత్రమే ట్రూ ఇస్తుంది అండ్ ఆపరేటర్, అన్ని ఫాల్స్ అయినప్పుడే ఫాల్స్ ఇస్తుంది ఆర్ ఆపరేటర్. ఓకే ఫ్రెండ్స్, ఇది అండ్ ఆర్. ఇంకోటి చూడండి ఫ్రెండ్స్, నాట్ ఏం చేస్తుందంటే ట్రూ అయితే ఫాల్స్ వస్తుంది, ఫాల్స్ అయితే ట్రూ. అంటే ఇచ్చిన స్టేట్మెంట్ కనుక సాటిస్ఫై అవుతే ఫాల్స్ వస్తుంది, సాటిస్ఫై కాకుండా ట్రూ వస్తుంది, అంటే ఆపోజిట్. ఓకే ఫ్రెండ్స్, ఇవి లాజికల్ ఆపరేటర్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, అసైన్మెంట్ ఆపరేటర్, దట్ ఈస్ ద ఫోర్త్ టాపిక్. అసైన్మెంట్ ఈక్వల్ సైన్ ఏమంటామంటే అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. ఈ అసైన్మెంట్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఇట్ అసైన్స్ ఇట్స్ రైట్ సైడ్ వాల్యూ ఇంటూ లెఫ్ట్ సైడ్. అంటే దీనికి రైట్ సైడ్లో ఏదైనా వాల్యూ రాస్తే ఆ వాల్యూని ఏం చేస్తుంది, లెఫ్ట్ సైడ్లోకి పంపిస్తుంది. సో లెఫ్ట్ సైడ్లో కంపల్సరీ ఒక ఐడెంటిఫైర్ ఉండాలి, అది ఏ ఐడెంటిఫైర్ అనే కావచ్చు, బట్ కానీ ఐడెంటిఫైర్ అయితే కంపల్సరీ ఉండాలి. ఫర్ సపోజ్ ఏ ఈక్వల్ టు 10 అన్నాను, అంటే ఏలోకి 10 అనే వాల్యూ స్టోర్ కావాలి. అంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఏలోకి ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 10 అనే వాల్యూ వస్తుంది. సో అది ఏ ఈక్వల్ టు 10, ఇది అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఇందులో ఇంకా షార్ట్ హ్యాండ్స్ కూడా రాసుకోవచ్చు. సపోజ్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 రాసే బదులు డైరెక్ట్లీ ఏ ప్లస్ ఈక్వల్ టు 1 అని కూడా రాసుకోవచ్చు, షార్ట్ హ్యాండ్ అనమాట ఇది. ఓకే, సో డైరెక్ట్లీ రాసుకునే మెథడ్ అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే ఫ్రెండ్స్, ఇది అసైన్. అండ్ వీ కెన్ అసైన్ మోర్ దెన్ వన్ వాల్యూ, మోర్ దెన్ సింగిల్ వాల్యూ ఇంటూ మోర్ దెన్ వేరియబుల్స్ బై యూజింగ్ ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సపోజ్ 10. సో ఇది ఎగ్జిక్యూట్ కాగానే ఫ్రెండ్స్ ఏలోకి బిలోకి 10 వచ్చేస్తుంది. అంటే ఫస్ట్ ఇక్కడ ఈ 10 వాల్యూ అనేది బిలో స్టోర్ అవుతుంది, నెక్స్ట్ బి వాల్యూ అనేది ఏలో స్టోర్ అవుతుంది. అంటే ఫైనల్గా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఏలోకి 10 వస్తుంది అండ్ బిలోకి కూడా 10 వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది అసైన్మెంట్ ఆపరేటర్ ఈ విధంగా వర్క్ చేస్తుంది. ద నెక్స్ట్ వన్ ఈస్, ఫిఫ్త్ వన్ ఈస్ యూనరీ ఆపరేటర్స్. అంటే ప్లస్ ప్లస్ మైనస్ మైనస్, వీటిని ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అని కూడా అంటాం. ప్లస్ ప్లస్ అనేది ఇంక్రిమెంట్ ఆపరేటర్, మైనస్ మైనస్ అనేది డిక్రిమెంట్ ఆపరేటర్. ఓకే ఫ్రెండ్స్, సో ఏ ప్లస్ ప్లస్ రాయొచ్చు, ఇక్కడ ఏ అనేది ఐడెంటిఫైర్, దట్ ఈస్ వేరియబుల్, బి ప్లస్ ప్లస్ అనొచ్చు. అంటే ఏ ప్లస్ ప్లస్ అన్నా బి ప్లస్ ప్లస్ అన్నా కూడా మనకి అవుట్పుట్ ఏమొస్తుందంటే ప్లస్ ప్లస్ అంటే ఆల్రెడీ ఉన్న ఏలో ఉన్న వాల్యూకి ఒక నెంబర్ని యాడ్ చేసి డిస్ప్లే చేస్తుంది. అంటే ఫర్ సపోజ్ ఏ ఈక్వల్ టు 10 అన్నాను, ఏ ప్లస్ ప్లస్ అనగానే ఏం చేస్తుంది, ఏలోకి 10 ప్లస్ 1, 10కి ఆల్రెడీ 10 ఉంది కాబట్టి అందులోకి 1 యాడ్ చేసి అవుట్పుట్ అంటే ఏలోకి ఎంత ఇస్తుంది ఫ్రెండ్స్, ఇప్పుడు ఏలోకి 11 వచ్చేస్తుంది. దట్ ఈస్ ప్లస్ ప్లస్. వెరాస్ మైనస్ మైనస్ అన్నాను, సపోజ్ ఏలో 10 ఉంది, మళ్ళీ 10 ఉంది, ఏ మైనస్ మైనస్ అన్నాను అనగానే ఆ 10లో నుంచి ఒకటి సబ్స్ట్రాక్ట్ చేస్తుంది, అంటే మైనస్ చేస్తుంది ఒక నెంబర్ని. అంటే ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ 10 మైనస్ 1 దట్ ఈస్ 9, అంటే ఏలోకి 9 వస్తాయి. సో వీటిని ఇక మనం ప్రీ ఇంక్రిమెంట్ పోస్ట్ ఇంక్రిమెంట్ కూడా అంటాం. అంటే మనం వేరియబుల్కి ముందు యాడ్ చేయొచ్చు లేదా తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ప్రీవియస్ మనం యూజ్ చేస్తాం ఏ ప్లస్ ప్లస్ అని, సో ఇది తర్వాత యాడ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని అంటాం పోస్ట్ ఇంక్రిమెంట్. ఇది పోస్ట్ ఇంక్రిమెంట్. వెరాజ్ ముందే యాడ్ చేస్తే యాడ్ సింబాల్ని, సో దీన్ని అంటాం ప్రీ ఇంక్రిమెంట్. ఫ్రెండ్స్ ఇక్కడ పోస్ట్కి ప్రీకి డిఫరెన్స్ ఏంటంటే పోస్ట్ అంటే తర్వాత, ప్రీ అంటే అడ్వాన్స్డ్. అంటే ఏ ప్లస్ ప్లస్ అంటే ప్లస్ ప్లస్ ఏ, ఫర్ సపోజ్ ఏ ఈక్వల్ నేను 10 తీసుకున్నాను, ఏ ప్లస్ ప్లస్ అన్నాను, అవుట్పుట్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ ఏ ప్లస్ ప్లస్ అంటే మన డైరెక్ట్లీ 11 వస్తుంది. వెరాజ్ ఏ మైనస్ మైనస్ అంటే మనకు అవుట్పుట్ వస్తుంది, సారీ ఫ్రెండ్స్, ఇక్కడ ఏ మైనస్ మైనస్ కాదు, ప్లస్ ప్లస్ ఏ అన్నా కూడా అవుట్పుట్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 11 వచ్చేస్తుంది. అంటే ఫైనల్లీ ఏ ప్లస్ ప్లస్ అన్నా ప్లస్ ప్లస్ ఏ అన్నా కూడా అవుట్పుట్ అనేది 11 వస్తుంది కాబట్టి ఇక్కడ ఎలాంటి డిఫరెన్స్ ఏం అవ్వట్లేదు మనకి. కానీ యాక్చువల్ అయితే ఏ ప్లస్ 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 ఏ రెండు కూడా సేమే, బట్ ఆపరేషన్లో చేంజెస్ ఉంటాయి, అది చూద్దాం ఇప్పుడు ఎలాగో. దట్ ఈస్ ఇక నేను ఏ ఈక్వల్ టు 5 తీసుకున్నాను, ఇక్కడ బి ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్ అన్నాను.
చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా. ఏ ఈక్వల్ టు 5 అన్నాను, బి ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్ అనగానే ఇక్కడ ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఏ ప్లస్ ప్లస్ కాబట్టి 6 వస్తుంది. సో 6 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ బిలోకి వాల్యూ వస్తుంది 5 వస్తుంది ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక్కడ 5 వస్తుంది అంటే ఏ ఈక్వల్ టు 5, బి ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్ కాబట్టి బిలోకి ఏ వాల్యూ ఫస్ట్ ఏలో ఉన్న వాల్యూని బిలోకి అసైన్ చేసి తర్వాత ఇంక్రిమెంట్ చేస్తుంది. అందుకే దీన్ని పోస్ట్ ఇంక్రిమెంట్ అంటాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకొకటి ఎగ్జాంపుల్ చూడండి. ఏ ఈక్వల్ టు 5 అన్నాను, వెరాస్ అండ్ నెక్స్ట్ ఇక్కడ బి ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఏ, సారీ ఫ్రెండ్స్, బి ఈక్వల్స్ టు ప్లస్ ప్లస్ ఏ అన్నాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ ఏలోకి మీకు కంపల్సరీ 6 వస్తుంది, కానీ బిలోకి వాల్యూ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ప్లస్ ప్లస్ ఏ అంటే ప్రీ ఇంక్రిమెంట్, అంటే ఫస్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది ఏ వాల్యూ, తర్వాత అసైన్ అవుతుంది. సో బిలో కూడా 6 వస్తుంది. ఇవి యూనరీ ఆపరేటర్స్, వీటిని ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అంటాం. అండ్ షిఫ్ట్ ఆపరేటర్స్ అంటే లెస్ దెన్ కామా గ్రేటర్ దెన్, వీటిని షిఫ్ట్ ఆపరేటర్స్ అంటాం. వీటితో మనం మెషిన్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ డైరెక్ట్ రాసుకునే ఫెసిలిటీ ఉంటాయి షిఫ్ట్ ఆపరేటర్స్. ద నెక్స్ట్ వన్ ఈస్ టెర్నరీ ఆపరేటర్. దట్ ఈస్ టెర్నరీ ఆపరేటర్ ఈస్ క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్ ఆపరేటర్ని టెర్నరీ ఆపరేటర్ అంటాం. ఇట్ రిటర్న్స్ ట్రూ వాల్యూ ఆర్ ఫాల్స్ వాల్యూ బేస్డ్ ఆన్ కండిషన్. మనం ఇచ్చిన కండిషన్ కనుక ట్రూ అయితే ట్రూ వాల్యూ వస్తుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ వాల్యూ వస్తుంది ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది ఎక్స్క్లమేషన్, దట్ ఈస్ క్వశ్చన్ మార్క్ ఆపరేటర్, దట్ ఈస్ టెర్నరీ ఆపరేటర్ అంటాం. ఇది దీనికి సింటాక్స్ అవన్నీ కూడా సపరేట్ ఉంటాయి, మనకి ప్రోగ్రామ్లో క్లారిఫై చేసుకుందాం ఫ్రెండ్స్ దీన్ని. ద నెక్స్ట్ వన్ ఈస్ స్పెషల్ ఆపరేటర్స్. స్పెషల్ ఆపరేటర్స్ అంటే ఇక్కడ మనకి ఎస్పెషల్లీ ఉంటుంది, ఒకటే ఫంక్షన్ ఉంటుంది, సైజ్ ఆఫ్ ఫంక్షన్. ఇట్ రిటర్న్స్ సైజ్ ఆఫ్ ఏ వేరియబుల్. ఫ్రెండ్స్ మనం ప్రీవియస్ ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం, వేరియబుల్స్కి సైజెస్ ఉంటాయి. దట్ ఈస్ ఇంటీజర్ వేరియబుల్ కనుక అవుతాయి అంటే ఒక వేరియబుల్ని మనం ఇంటీజర్గా డిక్లేర్ చేస్తే అది 0 bytes అంటే 2 bytesని ఆక్యుపై చేస్తుంది. వెరాజ్ క్యారెక్టర్గా కనుక డిక్లేర్ చేస్తే అది ఆక్యుపై చేసుకుంటుంది 0.1 byte అంటే ఒక సింగిల్ బైట్ మాత్రమే ఆక్యుపై చేసుకుంటుంది. వెరాజ్ ఫ్లోట్గా కనుక తీసుకుంటే 0.4 bytes, వెరాజ్ డబల్ తీసుకుంటే 0.8 bytes అంటే వాటి యొక్క మెమరీ కన్సంప్షన్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏ వేరియబుల్ డిక్లేర్ చేసినా కూడా అది కంపల్సరీ ఎక్కడ స్టోర్ అవుతుంది? సిస్టంలో ర్యామ్లో స్టోర్ అవుతాయి ఈ వేరియబుల్స్ అన్నీ కూడా. సో వేరియబుల్ అనేవి కూడా డిఫరెంట్ లొకేషన్స్లో స్టోర్ అవుతాయి అండ్ డిఫరెంట్ అడ్రసెస్లో స్టోర్ అవుతాయి. అంటే మన మెమరీ, ర్యామ్ మెమరీ అనేది ఇండివిజువల్ పార్ట్స్, అంటే ఆ మెమరీలో ఇండివిజువల్ అడ్రసెస్ ఉంటాయి. ఆ అడ్రస్లో ఏదో ఒక లొకేషన్లో స్టోర్ అవుతాయి అండ్ మెమరీ ఎంత స్పేస్ ఆక్యుపై చేసుకుంటుంది. ఇంటీజర్ అంటే 2 bytes, క్యారెక్టర్ అంటే 1 byte, ఫ్లోట్ అంటే 4 bytes, ప్లస్ డబల్ అయితే 8 bytes ఆక్యుపై చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది టోటల్ అబౌట్ యువర్ ఆపరేటర్స్. ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్లో మనం కంప్యూటర్, దట్ ఈస్ సారీ సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్, అంటే ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, ప్రోగ్రామ్ ఏ విధంగా చేయాలి, అందులో ఏమేం పార్ట్స్ ఉంటాయి, ఇవన్నీ గురించి చెప్దాం ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి యూట్యూబ్లో ఆర్ ఫేస్బుక్లో కానీ షేర్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్లీ బెల్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, బెల్ కంపల్సరీ ప్రెస్ చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.